అందరికీ నమస్తే అండి. మనకు లాస్ట్ మంత్ 16న రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఒక సైబర్ ఫ్రాడ్ ఎఫ్ఐఆర్ చేయడం జరిగింది. సో దీంట్లో బేసికలీ ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ అతను ఫేస్బుక్లో ట్రేడింగ్ గురించి వెతుకుతున్నప్పుడు అతనికి ఒక గ్రూప్ అండ్ కొన్ని డీటెయిల్స్ నార్మల్గా మనం ఎలాగా బ్రౌజింగ్ చేసే టైంలో సర్ఫేస్ అవుతుంది, అలాగా ఆయనకి ఒక స్పాన్సర్డ్ యాడ్ రావడం జరిగింది. సో దాని మీద ఆయన క్లిక్ చేసినప్పుడు వాట్సాప్లో ఒక గ్రూప్కి ఆటోమేటిక్గా అతను జాయిన్ అవుతారు. సో జాయిన్ అయిన తర్వాత ఆయనకి ఒక ఏపీకే ఫైల్ K6 Zerodha అని ఆయనకి ఒకటి ఏపీకే ఫైల్ వస్తుంది. సో దాన్ని ఆయన డౌన్లోడ్ చేసుకుంటారు. సో ఎనీ అదర్ ఇన్వెస్ట్మెంట్ లాగా ఆయన అక్కడ షేర్ మార్కెట్లో ఇన్వెస్ట్ చేస్తూ పోతారు. ఆయనకి ముందు నుంచి కూడా ఇన్వెస్ట్మెంట్ చేసి అలవాటు ఉంటుంది. సో వేరే చోట్ల మార్కెట్కి అది కూడా ఆయన కంపేర్ చేసుకొని చాలాసార్లు చూసుకోవడం జరుగుతుంది. అయినప్పటికీ కూడా మోర్ ఆర్ లెస్ అదే రేట్స్ కింద ఆయనకి కనపడుతుంటాయి. అయితే ప్రాఫిట్స్ మాత్రమే బయట మార్కెట్ కంటే ఆయనకి ఎక్కువ ప్రాఫిట్స్ కనపడుతుంటుంది. సో ఒక 1.2 crores ఆయన ఇన్వెస్ట్ చేసిన తర్వాత అరౌండ్ 2 crores 50 lakhs దాకా ఆయనకి రిటర్న్స్ కింద చూపిస్తూ ఉంటుంది. సో అమౌంట్ని ఆయన విత్డ్రా చేసుకోవడానికి ట్రై చేసినప్పుడు విత్డ్రాల్కి ఆప్షన్ ఆయనకి ఉండదు. సో అప్పుడు విత్డ్రా చేసుకోవాలి అని ఫర్దర్గా ఆయన వాళ్ళని రిక్వెస్ట్ చేసినప్పుడు ఇంకొక 50 lakhs మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు విత్డ్రాల్కి పర్మిషన్ వస్తుందని చెప్పడం జరుగుతుంది. సో ఆల్మోస్ట్ 1.7 crores హార్డ్ ఎర్న్డ్ మనీని ఆయన దాంట్లో ఇన్వెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఇన్వెస్ట్ చేసిన తర్వాత అమౌంట్ని వాళ్ళు సైబర్ ఫ్రాడ్స్ ఒక 13 డిఫరెంట్ అకౌంట్స్కి అమౌంట్ని అక్కడి నుంచి ట్రాన్స్ఫర్ చేస్తారు. సో మనకు కంప్లైంట్ వచ్చిన తర్వాత మన ఇన్వెస్టిగేషన్లో మనం ఒక 5 మెంబర్స్ని అరెస్ట్ చేయడం జరిగింది. అది కాకుండా ఇంకా కొంతమంది కింగ్ పిన్స్ అండ్ అరెస్ట్ చేయాల్సిన వాళ్ళు కూడా కొంతమంది పెండింగ్ ఉన్నారు. దీంట్లో భవనేష్ గోయల్ అలియాస్ శ్యామ్జీ ఇతను ఢిల్లీ, అతను ధర్మేంద్ర సింగ్ ఇతను ఉత్తరప్రదేశ్, దుర్గా సాయి ప్రసాద్ తెలంగాణ హైదరాబాద్, అండ్ కృష్ణ అండ్ ఫణికుమార్ వీళ్ళిద్దరు కూడా ఎన్టీఆర్ జిల్లాకి సంబంధించిన వాళ్ళు. వీళ్ళు మాత్రమే కాకుండా గుడివాడ ఎస్ బ్యాంక్ మేనేజర్ కూడా వీళ్ళకి ఇనాపరేటివ్ ఉన్నటువంటి కరెంట్ అకౌంట్స్ని కూడా వీళ్ళకి డబ్బులు ట్రాన్స్ఫర్ చేసుకోవడానికి మ్యూల్ అకౌంట్స్ని కూడా ఆయన సప్లై చేయడం జరిగింది. అండ్ వీళ్ళతో పాటు కంటిన్యూస్గా ఆయన కూడా టచ్లో ఉండడం జరిగింది. సో మనము ఈ కేసులో 41,20,000 అమౌంట్ సీజర్ చేయడం జరిగింది. 8 సెల్ ఫోన్స్, ఒక కారు అండ్ 20 ATM కార్డ్స్, 15 సిమ్ కార్డ్స్, 5 బ్యాంక్ పాస్బుక్స్ అండ్ 10 చెక్ బుక్లు కూడా మనము సీజ్ చేయడం జరిగింది. దీంతో పాటుగా వాళ్ళు ఇంటర్నెట్ కనెక్టివిటీ కోసం వాడుతున్నటువంటి 2 రూటర్స్ కూడా మనము స్వాధీనం చేసుకున్నాం. సో మ్యూల్ అకౌంట్స్ వాడి ఒక్కసారి సైబర్ ఫ్రాడ్ జరిగిన తర్వాత ఆ అమౌంట్ని మల్టిపుల్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకొని మళ్ళీ దాన్ని ఇంకొక చైన్ ఆఫ్ అకౌంట్స్కి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ దాన్ని బిట్ కాయిన్స్ కింద కన్వర్ట్ చేసుకొని దాన్ని కాంబోడియాకి ట్రాన్స్ఫర్ చేస్తారు అనేది ఈ ముద్దాయిల కన్ఫెషన్లో మాకు తెలియవచ్చింది. అండ్ దీంట్లో పబ్లిక్కి మనము రిపీటెడ్గా సైబర్ సురక్ష అని ఒక ప్రోగ్రాంతో మన రక్షణ మన బాధ్యత అని చెప్పేసి మేము ఒక ప్రోగ్రాం కూడా కండక్ట్ చేసి జిల్లా వ్యాప్తంగా లాస్ట్ 2 months ముందు కంటిన్యూస్గా డ్రైవ్ కూడా చేయడం జరిగింది. డిఫరెంట్ ప్రోగ్రామ్స్ ఏర్పాటు చేసి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ కలిగించాం. అయినప్పటికీ ఒకటి ఈ పర్టికులర్ ఇన్సిడెంట్ చూసినట్టయితే ఆయనకి అవగాహన ఉంది ట్రేడింగ్, ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ చదువుకున్న వ్యక్తి ఆయనంతకు ఆయనే వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం జరిగింది. సో మల్టిపుల్ కేసెస్ అదర్ ఇన్స్టెన్సెస్ ఆల్సో మనము కొంతమంది చీట్ అవ్వడం, కొంత నాలెడ్జ్ లేకపోవడం వల్ల లేదా కొన్ని కేసెస్లో దురాశ వల్ల
సైబర్ ఫ్రాడ్కి విక్టిమ్ అవుతూ ఉంటారు. సో మా రిక్వెస్ట్ ఒకటే, సోషల్ మీడియాలో వచ్చేటటువంటి లింక్స్ మీద కానీ లేదంటే అక్కడ వస్తున్నటువంటి స్పాన్సర్డ్ యాడ్స్ మీద కానీ క్లిక్ చేసి దాని ద్వారా మీరు వెళ్ళి ఇన్వెస్ట్ చేయడం అనేది ఖచ్చితంగా ఒక మనము ఫ్రాడ్కి మనం దారి చేసి ఇచ్చినట్టే, అండ్ మనంతకు మనమే వెళ్ళి వాళ్ళు తవ్విన గుంతలో పడినట్టే. సో పబ్లిక్ ఈ ఇష్యూలో ఎవరికి కూడా డబ్బు ఫ్రీగా రాదు. సో మనము డబుల్ చెక్ చేసుకోవాలా, డబ్బులు ఇన్వెస్ట్ చేసే టైంలో డబుల్ చెక్ చేసుకోవాలా. వచ్చే ఎటువంటి సస్పిషన్స్ లింక్ కానీ ఏపీకే ఫైల్స్ కానీ ఎస్పెషలీ అన్నోన్ నెంబర్స్ నుంచి వచ్చేవి దయచేసి ఎవరు క్లిక్ చేయొద్దు. అండ్ ఎస్పెషల్లీ ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్లో వస్తున్నటువంటి ఈ స్పాన్సర్డ్ యాడ్స్ మీద ఎవరు కూడా క్లిక్ చేసి దాని ద్వారా ఇన్వెస్ట్మెంట్కి ఎవరు కూడా వెళ్ళొద్దు. థ్యాంక్ యూ. లేదు, మనం సోఫార్ ఢిల్లీ వరకు మనము రీచ్ అవ్వడం జరిగింది. వాళ్ళ కన్ఫెషన్ బేసిస్ మీద మనీ ట్రయల్ అక్కడికి వెళ్తుందని మనము కనుక్కున్నాము. సో ఫర్దర్గా ఇంకా ఇన్వెస్టిగేషన్ ఈ కేసులో పెండింగ్ ఉంది. ఈ పర్టిక్యులర్ కేసులో ఇతను ఒకరే, ఇట్లాగా వీళ్ళు ఇంకా చాలామందికి కూడా చీట్ చేసి ఉన్నారు. వీళ్ళ అకౌంట్ ట్రాన్సాక్షన్స్ మనం చూసినప్పుడు ఈ 13 అకౌంట్లో దాదాపు 20 crores దాకా మనకు పాత ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా కనపడ్డాయి. సో దెర్ మైట్ బి మెనీ అదర్ విక్టిమ్స్ ఆల్సో. సారీ ఉంది మీకు ఆల్రెడీ ఇవ్వడం జరిగింది. K26 జరోదా మార్కెట్ అనేది ఒకటి వాళ్ళు ఇచ్చినది ఒకటి, అండ్ VIP66 బజాజ్ ఇన్వెస్ట్మెంట్ అని చేసి ఉన్నారు. సో బేసికలీ జరోదా ఈజ్ అ కంపెనీ, సో అది లెజిటిమేట్ అండ్ జెన్యూన్ రిజిస్టర్డ్ కంపెనీ. సో దానికి K26 అని యాడ్ చేసి చీట్ చేసి చేయడం. యా, సో యూజువల్గా మీరు ఈ సైబర్ ఫ్రాడ్స్లో కాల్స్ అది వస్తూ ఉంటాయి కదా, సో అలాగ వీళ్ళకి పరిచయం ఏర్పడింది. సో ఇనిషియల్ కాల్స్ వచ్చినప్పుడు అండ్ వీళ్ళు మ్యూల్ అకౌంట్స్ వాళ్ళకి సప్లై చేయడము, ఇక్కడ ఉన్న లోకల్స్ దగ్గర కామన్ పబ్లిక్ దగ్గర ఉన్న మ్యూల్ అకౌంట్స్ తీసుకొని వాళ్ళకి డీటెయిల్స్ అందజేయడము, దాని ద్వారా వాళ్ళకి ప్రతి అకౌంట్లో జరిగే ట్రాన్సాక్షన్లో వాళ్ళకి ఇంత పర్సెంటేజ్ అని చెప్పి వాళ్ళకి కమిషన్ వస్తుంది. సో అలాగా వాళ్ళకి ఆ పరిచయం ఏర్పడింది. సో వాళ్ళు ఎంత ఎక్కువ ట్రాన్సాక్షన్స్ చేస్తుంటే వాళ్ళకి అంత ఎక్కువ నమ్మకం వస్తుంది. సో వాళ్ళు కూడా ప్రమోషన్స్ లాగా విత్డ్రా చేసే టైంలోనే ఆయన కనుక్కోవడం జరిగింది. ఎవరు వీళ్ళంతా అంత పెద్ద ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. ఐ థింక్ ఒకరు కృష్ణ అనే అతను ఐ థింక్ MBA ఏదో చేసుకున్నారు, అండ్ ప్రసాద్ అనే అతను, అండ్ ఇంకా మిగతా వాళ్ళంతా అంత పెద్ద ఎడ్యుకేటెడ్ ఎవరు లేరు. లేదు, వాళ్ళకి బేసికలీ ఎక్కడ విక్టిమ్ ఉన్నారు అనే నాలెడ్జ్ వీళ్ళకి ఉండదు. సో ఇంకా మనకు కింగ్ పిన్ అండ్ వాళ్ళ దగ్గరికి ఇంకా మనం వెళ్ళాల్సి ఉంది. సో మనం ఇంకా వాళ్ళ దగ్గరికి రీచ్ అవ్వలేదు. స్టిల్ పెండింగ్. కింగ్ పిన్ కాంబోడియాలో ఉంటారు, బట్ ఢిల్లీ వాళ్ళు మెయిన్ ఆపరేటర్స్ ఉన్నారు. సో ఇంకా వీళ్ళ మీద కూడా ఇంకా 2 layers మన పెండింగ్ ఉంది. సో ఇప్పుడు గతంలో ఎప్పుడు కూడా ఇంత పెద్ద ఎత్తున రికవరీ జరగలేదు. సో దీంట్లో మనకు ఈ ఢిల్లీలో ఉన్న ఈ ఒక ఆర్గనైజ్డ్ ఫ్యాషన్లో వీళ్ళు ఆపరేట్ చేస్తున్నారు కాబట్టి మనము ఇంత రికవరీ చేయగలిగాము. వాళ్ళ మల్టిపల్ అకౌంట్స్లో వాళ్ళు హోల్డ్ చేసుకున్న అమౌంట్స్ అని కూడా మనము చేయగలిగాం, రికవర్ చేయగలిగాం. సారీ టాపిక్ స్టిక్ అవ్వండి. యా, దీంట్లో మనము కరెంట్ అకౌంట్స్ మిస్యూజ్ అనేది మనం చూస్తున్నాము. కొన్ని ఇనాపరేటివ్ కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక బిజినెస్ ఉంది, సో 2 years ఆపరేట్ చేస్తాను, 3rd year నుంచి నేను ఆపరేట్ చేయను. సో ఆ ఇనాపరేటివ్ కరెంట్ అకౌంట్స్ని వాళ్ళు యూజ్ చేసుకోవడం జరుగుతుంది. కొన్ని ఇన్స్టెన్సెస్లో కరెంట్ అకౌంట్స్ ప్రాపర్ ఫీల్డ్ వెరిఫికేషన్ లేకుండా ఓపెన్ చేయడం జరుగుతుంది. బికాస్ ఇవన్నీ కూడా రోజువారీగా లక్షల్లో క్రోర్స్లో ట్రాన్స్ఫర్ అవ్వాలి కాబట్టి అన్ని కరెంట్ అకౌంట్స్ ఉంటాయి. సో ఆ ఆస్పెక్ట్లో కూడా మేము ఇప్పుడు ఇన్వెస్టిగేషన్ చేసి ఉన్నాము. అండ్ ఫర్దర్గా RBIకి వీళ్ళకి కూడా మనం రాయబోతున్నాం. అంటే ఈ కరెంట్ అకౌంట్స్ ఎలాగా
మిస్యూజ్ అవుతున్నాయి, కరెంట్ అకౌంట్స్ ఫీల్డ్ వెరిఫికేషన్ స్టేజ్లో ఎలాగ ఫెయిల్యూర్ అవుతుంది, దీని గురించి కూడా వీఆర్ ఫ్లాగింగ్. వీఆర్ ట్రయింగ్ అవర్ బెస్ట్. ఇంతవరకు రీచ్ అయ్యాము, ఫర్దర్గా అక్కడ కూడా ఎఫర్ట్స్ అయితే పెడతాం. సారీ అండి, లేదు, వీళ్ళందరి దగ్గర దొరికాయి. మనకు యాజ్ సచ్ జెరోదా అండ్ జెరోదా K26 రెండు డిఫరెంట్ అనేది కామన్ మ్యాన్కి తెలియకపోవచ్చు. సో ఆర్బీఐ వెబ్సైట్కి విజిట్ చేసినట్టయితే వాళ్ళ లిస్ట్ ఆఫ్ రికగ్నైజ్డ్ అనేది వాళ్ళ వెబ్సైట్లో డిస్ప్లే అయ్యి ఉంటాయి. సో దాని బేసిస్ మీద మనం చేసుకోవచ్చు. సార్, ఇది సైబర్ క్రైమ్ సంబంధించి మేజర్ అచీవ్మెంట్ అని చెప్పాలి డిపార్ట్మెంట్ నుంచి. కాకపోతే దీంతో పాటు లుక్ యాప్ లాంటి చాలా సైబర్ క్రైమ్స్లో విక్టమ్స్ ఉన్నారు, 100 మంది ఉన్నారు. వాళ్ళు రిటర్న్గా కంప్లైంట్ ఇస్తేనే ఎంక్వైరీ చేస్తారు, లేదా మీరు పర్సనల్ తీసుకునే ఎంక్వైరీ చేస్తారు. వాళ్ళకి ఏమైనా న్యాయం జరుగుతుంది? ఖచ్చితంగా చేద్దాం. అది కూడా రిటర్న్ కంప్లైంట్స్ తీసుకొని విల్ స్టార్ట్ ఇన్వెస్టిగేటింగ్ ఉండొచ్చు. విల్ ఇన్వెస్టిగేట్ ఇంటూ దాట్ ఆల్సో. హెచ్డిఎఫ్సి కేసును ఏం చేయబోతున్నారు? విక్టిమ్స్ ఎవరైతే అకౌంట్స్ దారులు ఉన్నారో వాళ్ళకి ఏమన్నా బంగారు ఇస్తారా? ఎట్లా అసలు ఆ గోల్డ్ లోన్ సంస్థకు పర్మిషన్ ఉందా లేదా వాడు రన్ చేయడానికి? పర్మిషన్స్ అయితే ఉన్నాయి, బట్ దాంట్లో ఉన్న ఎంప్లాయీస్ చేసిన ఏమంటారు ఫ్రాడ్ అది. సో దానికి సంబంధించి ఎంతవరకు మనం రిటర్న్ చేయగలుగుతామో అది బేస్డ్ ఆన్ రికవరీ ఇట్ విల్ హ్యాపెన్. సో ఫార్ చేసిన రికవరీ మనం ఆల్రెడీ హ్యాండ్ ఓవర్ చేయడం జరిగింది కోర్టుకి. సో ఫర్దర్గా ఎంతవరకు కుదురుతుందో అంతవరకు విల్ బీ ఏబుల్ టు డూ ఇట్. లేదు, ఇంకా అడిషనల్గా కూడా చేస్తున్నారు. అర్థం కాలేదండి. కన్సర్న్డ్ అకౌంట్ హోల్డర్ హ్యాస్ టు డూ దాట్. అవును, వాళ్ళ ఫ్యామిలీ లీగల్ నామినీస్ అని ఉంటారు కదా, నామినీస్ ఉంటారు. అందుకే చాలాసార్లు మీరు పేపర్లో కూడా చూస్తుంటారు, నామినీస్ని అలాట్ చేయండి అని చెప్పి. ఇలాగ హండ్రెడ్స్ ఆఫ్ క్రోర్స్ బ్యాంక్స్లో ఉండిపోయాయి నామినీస్ అలాట్ చేయకుండా. సో వాళ్ళ లీగల్ హెయిర్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఆ నామినీస్ కింద ఎవరు నామినేట్ అయి ఉంటారు, వాళ్ళు వెళ్ళి అది చేయాల్సి వస్తుంది. థ్యాంక్ యూ.